దళితులు మాల మాదిగలు చూపిన తెగువ, చేసిన పోరాట పటిమ చూసుకుంటే ఒక 14 సంవత్సరాల ఒక పోరాటాన్ని మనం గుర్తొస్తుంది వల్ల మన కళ్ళ ముందు. అంటే చుండూరు ప్రత్యేక కోర్టు పెట్టడానికి, అది పెట్టి సాక్షులని ప్రవేశపెట్టడానికి, సాక్షులను వినడానికి చుండూరు సంఘటన జరిగిన 1991 నుంచి 14 సంవత్సరాలు పట్టింది. మరి ఈ 14 సంవత్సరాల్లో ఆ చుండూరు దళిత పీడిత కులాలు దళితులు రాజీ లేని పోరాటం చేశారు. ఎక్కడా రాజీ పడకుండా ఎన్నో కుట్రలు కుతంత్రాలకి, ఎంతో అగ్రకుల అహంకారానికి ఎదురు తిరిగి, లేదు ప్రత్యేక కోర్టు చుండూరులోనే ఉండాలా, అది ప్రత్యేక కోర్టే రావాలా అని చెప్పి భారతదేశ చరిత్రలోనే ఒక ప్రత్యేక కోర్టుని లిఖించుకున్నారు. అక్కడ పోరాటం చేసి ఆ చుండూరు దళితులు అక్కడి నుంచి మొదలు పెడితే ఆ ప్రత్యేక కోర్టు ప్రొసీజర్ల ప్రకారంగా వచ్చింది, కానీ మళ్ళీ దాన్ని తెనాలికి మార్చడము, గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్కి మార్చడము, ఇన్ని రకాల ప్రయత్నాలను కూడా ఆ చుండూరు దళితులు తిప్పుకొట్టారు. లేదు, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈ కోర్టు చుండూరులోనే ఉండాలని చెప్పి వాళ్ళు ఒక పోరాటాన్ని చేసి సాధించుకున్నారు. మరి అట్లా సాధించుకోవడానికి ఈ చరిత్ర కూడా మనకు మననం చేసుకోవాలి. ఈ సందర్భంగా 14 సంవత్సరాల తర్వాత మొదలై 2004లో మొదలైనటువంటి చుండూరు ప్రత్యేక కోర్టు చుండూరులో మొదలైతే, ఆ మొదలైంది కానీ సాక్షులను మేము కొనేస్తాము, వాళ్ళని అమ్ముడు పోయేటట్టు చేస్తాము, వాళ్ళని ఏమీ పనికి రాకుండా చేస్తాము, ఈ భారతదేశ చరిత్రలోనే ఇది సాక్షులు వాళ్ళు మాకి అమ్ముడపోతారు, మా కింద ఉంటారని ఒక అగ్రకుల అహంకారంతో విర్రవీగిన అక్కడ ఉన్నటువంటి రెడ్లు నాయకులు అంతా కలిసి చేస్తూ ఉంటే 2004లో లేదు మేము చుండూరు రెడ్లకు నాయకులకు ఎదురెడ్డి మేము సాక్ష్యం చెప్తాము అని చెప్పి అక్కడ ప్రకటించుకున్నప్పుడు, వాళ్ళు భయంగా ప్రకటించుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, మిగతా వాళ్ళని అందరినీ కలుపుకొని కుల నిర్మూలన పోరాట సమితి ఒక ప్రోగ్రామే తీసుకొని, ఒక స్పెషల్ కార్యక్రమాన్ని తీసుకొని, ఒక ప్రత్యేకమైన కార్యాచరణతోని ఒక 6 నెలలు చుండూరు గ్రామాన్ని అంటిపెట్టుకొని వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళ బాధల్లో భాగమై, వాళ్ళ జీవితాల్లో భాగమై ఆ చుండూరు కేసు మొత్తం సాక్ష్యము చెప్పేంత వరకు, మొదటి సాక్షి బాబురావు నుంచి మొదలు పెడితే చివరి సాక్షి వరకు అందరూ అయిపోయేంత వరకు కూడా కుల నిర్మూలన పోరాట సమితి వాళ్ళకి అండగా నిలబడింది. వాళ్ళకి ఆ విధంగా సాక్ష్యం చెప్పి చుండూరు కేసులో 2007లో 21 మందికి జీవిత ఖైదు విధించి 35 మందికి సంవత్సరం శిక్ష పడడానికి కూడా ఆ చుండూరు దళితులు చూపిన పోరాట పటిమనే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. చరిత్ర ఆ రోజే ఈ చుండూరుని చరిత్ర పుటంలో నుంచి తొలగించాలని ప్రయత్నం చేసింది. చరిత్ర పుటంలో తొలగించాలని, ఎందుకు సాక్షులు చెప్పరు వీళ్ళు అమ్మడబోతారని. అందుకే ఒక చారిత్రక సందర్భంగా కుల నిర్మూలన పోరాట సమితి ఒక చారిత్రక అవసరంగా ముందుకు వచ్చింది. ఇది అట్లాంటి కుల నిర్మూలన పోరాట సమితి ఈ సాక్షులని ఆ విధంగా చేయడానికి లేకుండా ఆకలికి అన్నానికి తిండికి ఓర్చుకొని కూడా అక్కడ చెప్పించినటువంటి సందర్భం. అందుకే ఈరోజు మిత్రులారా, ఎల్ నరసింహారెడ్డి అయితే ఏముంది, ఇంకో రెడ్డి అయితే ఉంది, ఇంకో నాయుడు అయితే ఉంది, ఇంకో కాపు అయితే ఉంది, ఎవరైతే ఉంది, ఏ జడ్జి అయితే ఉంది, ఈరోజు సాక్ష్యము ఈ కోర్టుని నిర్దాక్షిణంగా కోర్టు ద్వారా వాళ్ళ తీర్పును ఖండిస్తూ వాళ్ళందరూ నిర్దోషులని ప్రకటించి చుండూరు దళితుల ముందు ఓడిపోయింది అని చెప్తున్నా. ఈ సందర్భంగా ఓడిపోయింది మిత్రులారా. సాక్ష్యం చెప్పకుండా ఉండలేదు, సాక్ష్యం చెప్పారు. సంఘాలు పోరాటం చేయకుండా ఉండలేదు, మద్దతు ఇచ్చారు. సంఘాలు అండ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా ఈ రాజ్యం మేము అనుకుంటే నిర్దాక్షిణంగా మేము దీన్ని చేస్తామని చెప్పేటువంటి ఈ పరిస్థితే ఈరోజు చుండూరు నరమేధం సామాజిక ఆర్థిక రాజకీయ పరిణామాలని ఈ సందర్భంగా ఈ వెలుగులో మనం దీన్ని మొత్తం కోర్టుని, ఈ సమాజాన్ని, ఈ అగ్రకుల అహంకారాన్ని, ఈ కులాలకు సంబంధించిన దీన్ని
అంటే ఈ పెత్తందారి యొక్క ఈ స్వభావాన్ని మొత్తం అర్థం చేసుకొని ఆ వైపుగా ఈ సభ ఈరోజు ఇక్కడ జరుగుతుంది. వక్తలు మనకు ప్రొఫెసర్లు ఉన్నారు. చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ అది ఆ రోజు నుంచి మొత్తం చుండూరు సంఘటన జరిగినప్పటి నుంచి మొన్నటి కేసులు అయిపోయి వాళ్ళకి శిక్షలు పడేదాకా ఇంకా శిక్షలు పడే 21 మందికి లైవ్ పడితే కాదు 35 మంది సంవత్సరం కాదు వాళ్ళకు కూడా జీవిత శిక్ష విధించాలని చెప్పి ఇంకా ఈ 21, 35 మంది 50 వీళ్ళు కాకుండా ఈ కోట్ల నుంచే మొత్తం తప్పించుకున్నటువంటి ముద్దాయిలు అసలైన ముద్దాయిలు ఉన్నారు. వాళ్ళను కూడా శిక్షించాలని చెప్పి ఇప్పటికీ పోరాటం చేస్తున్నటువంటి చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ నాయకుడు మన ముందున్నాడు. ఆయన జాలాద్ మోజేసు. ఇప్పుడు ఆయన ఇంకా వివరంగా ఈ చుండూరు సంబంధించిన ఒక సాధక బాధకాలు దీని పూర్వపరాలు వివరిస్తారని చెప్పి ఇప్పుడు జాలాద్ మోజేసు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్రియమైన మిత్రులారా, చుండూరు గొడవ అనేది క్యాస్ట్ ఫీలింగ్. ఒక ఎస్సీలు ఎదుగుతుంది, ఎక్కువగా చదువుకుంటున్నారు, మన పిల్లలు చదవటం వాళ్ళ పక్కన మన పిల్లలు వెళ్ళి కూర్చునేది ఏంటి బాగా కక్ష పెట్టారు. అతను చిన్న విషయాన్ని వాళ్ళు తీసుకుని పోలీసులకు డబ్బులు ఇచ్చి రాబంధం చేశారు. ఒక హై స్కూల్లో 7వ తరగతి పిల్లవాడికి ఒక తెలుగు టీచర్ గారు తాత్పర్యం చెప్తూ చండాలుడు అనే పదం వచ్చింది. ఆ టీచర్ గారు మాలవాడు అని చెప్పింది. ఆ గ్రామంలో చదువుకున్న పెద్దవాళ్ళు పిల్లలందరినీ కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేవాళ్ళు రాత్రి పూట. ఈ పిల్లలు కూర్చుని చండాలుడు మాలవాడు అని పెద్దగా అరుస్తూ కంఠస్థం చేస్తారు. ఆ టైంలో ఆ యూత్ ప్రెసిడెంట్ గారు ఎవరు చెప్పారు అయ్యా నీకు? మా టీచర్ గారు చెప్పింది. చండాలుడు మాలవాడు కదయ్యా మురికివాడు అని ఆ పుస్తకంలో అప్పుడే రాశాడు అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్. ఏమంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ టీచర్ గారు చెప్తే హెడ్ మాస్టర్కి చూపించింది, ఇట్లా కాదు ఇది మురికివాడు రాశాడు మాలవాడు కదా. ఏమంటే ఆ యూత్ ప్రెసిడెంట్ని కుర్రోళ్ళని పిలిపించారు. వీళ్ళు అడిగారమ్మా చండాలుడు అంటే మాలవాడు కాదు కదా, మురికివాడు కాదు కదా, మురికివాడు అని చెప్పాల్సింది మాలవాడు అని చెప్పారు అని చెప్పి అడిగితే, నువ్వు మాలవాళ్ళు బాదిగోళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తారా, ఇది మీకు న్యాయమా అని చెప్పి అప్పుడే రెడ్లు ఉన్న కుర్రోళ్ళు మొత్తాన్ని పిలిపించి గొడవ పడ్డారు. ఆ గొడవ పడి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అక్కడికి సిఐ డిఎస్పీ ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు, మీరు అందరూ ఒక చోట కలిసి ఉండేవాళ్ళు అని చెప్పి ఇద్దరిని ఆ పక్క ఈ పక్క కూర్చోబెట్టి మాట్లాడించే టైంలో పోలీసులు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించేసి వీళ్ళని తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్పారు. మాలమాదిరి కోర్టుకు అప్పచెప్పారు. వీళ్ళు బెయిల్ కోసం బెయిల్ తెచ్చుకోవాలంటే ఇంట్లో ఉన్న బకెట్లు బిందెలు తాకట్టు పెట్టి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకున్న తర్వాత ఆ రోజు నుంచి పోలీసులు అంటే మాలమాదిరికి బాగా భయం వేసిపోయింది. ఈ సినిమా హాల్ కాడి నుంచి కూడా వాళ్ళ వ్యతిరేకం అయింది కదా, మమ్మల్ని వానే పిచ్చారు మీ సంగతి తెలుస్తామని చెప్పి వాళ్ళు ఇళ్ళు గొడవలు పడతా ఉన్నారు. లేదు ఇరు వర్గాలు పడతా ఉన్నప్పుడు ఈ మానవులు ఏం చేశారంటే వాళ్ళ పనుల్లోకి వెళ్ళొద్దు మీరు, ఇక వాళ్ళు మమ్మల్ని కొడతానికి వస్తున్నారని చెప్పి ఇంటికాడ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, పనులకు వెళ్ళవాలి అని చెప్పి కొంతమంది ఆగారు, కొంతమంది వెళ్తుంటే వాళ్ళు ఏమంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎక్కడైనా కొట్టాలి, వీళ్ళు మా పనులు కూడా చేయట్లేదు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి పోలీసులు డబ్బులు ఇచ్చి మాట్లాడారు. మేము కాదు ఇంకా కొంచెం రాజకీయ అండ కూడా చూసుకోవాలి. అప్పుడు ఆగస్టు 4వ తారీఖు తెనాలి కొత్త బస్ స్టాండ్ ఒకటి ఓపెన్ చేశారు. రఘువీరారెడ్డి గారు వచ్చారు. ఆయన రవాణా శాఖ మినిస్టర్గా ఉన్నారు 91లో. ఆయన వచ్చినప్పుడు సామ్రాట్ హోటల్లో కూర్చొని మాట్లాడారు, ఏమన్నా ఒకళ్ళిద్దరిని చంపుతాము అని అంటే అక్కడ ఓకే అన్నారు. అప్పుడు ఆ నైటే వీళ్ళు సామాన్ మొత్తం తయారు చేయించుకుని కత్తులు, గడిసెలు, గొడ్డళ్ళు, రాడ్లు మొత్తం రెడీ చేసుకుని మొత్తం కలిసి ఇంటికి 1 లక్ష రూపాయలు వేసుకుని వాళ్ళకి 2000 గడప ఉంది. వీళ్ళవి 1100 గడప, మాలామాదికి 2 కలిపి 1100, రెడ్లు నాయుళ్ళు కలిపి 2000. వాళ్ళందరూ కూర్చుని ఉండేవాళ్ళు ఎకరానికి 1 లక్ష రూపాయలు అని చెప్పేసి ఎంతమంది ఇచ్చినా బాగాలేదు అంతా డబ్బులు పోగు చేసి సిఐని ఎస్ఐని పిలిపించి వాళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చేసారు. ఇది పరిస్థితి. వాళ్ళని ఎట్టని కొడతాం మేము, అటు మీరు వెళ్ళొద్దు, మేము ఒక చిన్న పని చేస్తాం. పోలీసులు గొడవలు జరుగుతుంది కానీ 144 సెక్షన్ ఉంది కాబట్టి పోలీసులు ముందు గ్రామంలో పంపించి బయటకు నెట్టిస్తాం, ఆ తర్వాత మీరు చంపమని చెప్పి పోలీసులు సలహా తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు పోలీసులు ఉదయాన్నే 9 గంటలకు బయలుదేరారు.
వచ్చి ఇంట్లో కూర్చున్న ప్రతి వాళ్ళ మీద కొడుతున్నారు, కానీ పొట్టు రావట్లేదు. వీళ్ళేంది పోలీసులు చూడగానే భయపడుతున్నారు. ఇది లేనిపోయిన కూడా మళ్ళీ బెయిల్ తెచ్చుకోవాలి, మళ్ళీ కోర్టులు కాడ తిరుగుతాం, పోలీస్ స్టేషన్ తిరుగుతాం అని చెప్పి ఈ పోలీసుని చూసి ఊరు బయటకు పరిగెత్తం చేసి ఆ పోలీసులు కూడా ఉండగానే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానీ జ్వరం వచ్చిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు లేదు కొడుతున్నారు తప్ప తీసుకురాలేదు. ఇకేం తప్ప ఎందుకని చెప్పి మొత్తం 14 సంవత్సరాల పిల్లవాడి కాడ నుంచి 70 సంవత్సరాల ముసలోడు దాకా మగవాళ్ళు అంటూ గ్రామంలో ఎవరు అందరూ ఊరు బయటకు పరిగెత్తారు. ఆ పరిగెత్తినప్పుడు వీళ్ళు ఊరు బయట చుట్టుపక్కల కాపలా కాసి దొరికినట్టు చంపారు. అయితే తుంగభద్ర కాలువ బాగా ఫుల్గా ట్యాలీ అయ్యి ఉంది, మంచి ఫోర్స్ కూడా ఉంది, కాలువ బాగా స్పీడ్ వెళ్తూ ఉంటుంది. ఆ కాలువకి రోడ్డుకి మధ్యన ఒక 10 ఎకరాల గ్యాప్ ఉంది. వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళు కదా, నీళ్లు బురద మళ్ళీ అయినా వీళ్ళు పీకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కాలువ కట్టమని వీళ్ళు అప్పటికే ఆ కట్ట మీద వెనకేపు నుంచి దాక్కుని ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత దూకేసి ఆ దగ్గరికి వెళ్ళారు. నీళ్ళలో దూకకుండా వీళ్ళు ఈ మానమాదిలు దూకేసారు, భయం వేసి దూకేసి పోలీసులు ఎంతో గొడవలు ఎందుకని దూకేసి పారిపోయిన తర్వాత అక్కడ మత్తయ్య, ఇమానియేలు, మల్లెల సుబ్బారావు ముగ్గురు మల్లెతోట దగ్గర ఉన్నారు. ఇమానియేలుకి ఈతొచ్చు. ఇమానియేలు దూకేశారు కాళ్ళలో దూకిన తర్వాత సగం దూరం వెళ్ళి మత్తయ్య తమ్ముడు ఇమానియేలు, అమ్మ మా అన్నయ్య రావట్లేదు, మా అన్నయ్యకి ఈత రాదు, నేను ఎందుకులే మమ్మల్ని ఎవరు చంపడం, వాళ్ళ దగ్గర పనిచేసేది మేము అని చెప్పి వెనక్కి వచ్చారు. ఇమానియేలు వెనక్కి వచ్చి ఈ మల్లి చెట్లు ఉంటే ఆ మల్లి చెట్ల కింద కూర్చుంటే వీళ్ళు దండాలు పెడుతున్నా కానీ ముగ్గురిని అక్కడ చంపారు. రమేష్ అనే అతను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అతనికి ఏం తెలియదు, బిలీవరు, ప్రార్థనకి వెళ్తాడు, ఇక అంతే ఆయనకి తెలిసేది. ఆయన పరిగెత్తి కర్రపొల చేతిలో ఉంది, ఆ కర్రపొల పట్టుకుని పరిగెత్తా ఉన్నాడు. నీళ్ళల్లో మోకాల దాకా గుచ్చుకుపోయాడు. ఆ గుచ్చుకుపోయినప్పుడు లెగుద్దాం చేయి కింద పెట్టగానే వీళ్ళు అప్పటికే చుట్టూ దొరికారు. ఒక దగ్గర 20 మంది పైన ఉన్నారు. ఈ కర్రపొల చూడగానే వాళ్ళందరే ఆ చేతిలో కత్తి ఉంది, చంపేస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి మొత్తం 6.5 రెట్లు మొత్తం దూరంగా వెళ్ళిపోయారు. ఈ కర్రపొలు కింద పడేసి నీళ్ళలో పడేసి 2 చేతులు దండం పెట్టాడు. చంపిన అతను అక్కడే తొక్కేసి బురదలో తొక్కేసి ఆ పాటలో నెట్టేశారు. కాళ్ళు పక్కనే సైడ్ కాలు ఉంటే కాళ్ళలో నెట్టేశారు రమేష్ని. జయరాజు అని మున్సిపాలిటీ ఉద్యోగి మాచర్లు చేస్తూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు పెళ్ళి అయితే ఆ పెళ్లి కోసం చుండూరుకు వచ్చాడు. జయరాజు అతను ఫస్ట్ నుంచి కూడా వివేసర్ కాలేజ్ చదువుకున్నాడు, కొంచెం రెబల్గా ఉంటాడు. అప్పుడు ఆయన దగ్గర దాకా 38-40 సంవత్సరాలు ఉంది. ఆయన పరిగెత్తా ఉంటే ఆ జయరాజుని ఎమ్మడబడి కొట్టుకుని బతికుండగానే ముఖం మీద పెట్రోల్ పోసి నువ్వు పెట్టారు. ఏం కొట్టలేదు, కాళ్ళు చేతుల మీద కాళ్ళు వేసి తొక్కిపట్టి పెట్రోల్ పోసి అగ్గిపొల్లు వేసారు. వేసి అతన్ని ఆ బతికుండగానే కాళ్ళు చేతులు కొట్టుకుని నేలకేసి కొట్టారు. కత్తిర సంసోను, ఇసాకు అనేవాళ్ళు కూలి పని చేసేవాళ్ళు కాదు, వాళ్ళు పెయింట్ పని చేసుకుంటూ ఉంటారు. అది కూడా పక్క గ్రామం వెళ్తారు, కొన్నూరు, బాపట్ల వెళ్ళి పెయింట్ పని చేస్తారు. వాళ్ళు ఈ గొడవతో అవుతుంది, పోలీసు వస్తే ఈ గొడవ అంటే మనకు ఎందుకులే అని చెప్పి పరిగెత్తా వాములు ఉంటే గడ్డి ఆవుల దగ్గర కూర్చున్నారు. ఆ కూర్చుంటే ఆడికెళ్ళి అయ్యా మేము అసలు మీ జోలికి రాలేదు, మేమేదో పక్కూరు ఉండేవాళ్ళు అని చెప్పి చేతులు దండం పెడుతున్నా కానీ ఇద్దరిని చంపి సంసోను కళ్ళు తోడే బతికొండగానే కళ్ళు తోడి ఆ చేతులు ఇట్ట కాళ్ళ పళ్ళు చెయ్యి ఒకరు కొట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి రైల్వే కట్ట రాళ్ళ మీద ఈడ్చుకుంటూ వెళ్ళి గేట్ దగ్గరికి ఈడ్చారు. ఈడ్చి అక్కడ గోతాలు తెచ్చి మొత్తం గోతాలు చుట్టూ కట్టి ఆ గోతాలు పక్కన ఉన్న కాళ్ళలో పడేశారు. వాళ్ళిద్దరు రాజ్మోహన్ డిగ్రీ చదువుతున్నాడు, అక్కడ ఉద్యోగికి వెళ్ళేది కాదు, గొడ్డు వ్యాపారం చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఏమన్నాడు, ఒరే ఎందుకురా మనకి గొడవలో పరిగెత్తరా, నువ్వు కూడా వెళ్ళిపోన్నాడు. మోతుకూరు సెంటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం బలంగా ఉంటాడు. ఆ మోతుకూరు సెంటర్ 4 రోడ్లు కలిసి 4 రోడ్ల మధ్యన ఈయన దొరికిపోయాడు. దొరకగానే పక్కన సైకిల్ షాప్ ఉంటే పరిగెత్తుకుని సైకిల్ షాపులోకి వెళ్ళి సైకిల్ చైన్ తీసుకుని తిప్పతం బిగించేశాడు. ఆ చైన్ ఈయన దగ్గర అంతసేపు ఓపిక ఉంది, అంతసేపు తిరిగినంతసేపు ఎవరూ కూడా అతను జోలికి రాదు. అతను ఓపిక అయిపోయి ఈ చెయ్యి అట్లా జారింది, ఎమ్మటి ఎక్కడ పెట్టి పడిశాడు. ఫస్ట్ పోటు కరెక్ట్ మెడ కింద పడింది. అతను అక్కడ చంపటమే కాకుండా ఇష్టానుసారం కొట్టి ఇరగదీశారు. అక్కడే ఇరగదీసి గోతంలో కుక్కి తీసుకెళ్ళి తుంగపాత్ర తాకను ఈడ్చుకుంటే తుంగపాత్రలో అతను మళ్ళీ బతుకుతాడేమో తోటి చెయ్యి తిప్పిన కోపం వాళ్ళకి బతుకుతాడేమోనని అతనికి తీగ చుట్టి గోతానికి తుమ్మ చెట్టుకి ఆ తీగను కట్టి ఆ నీళ్ళలో ఉన్న తుమ్మ చెట్టు కింద వదిలేదు, ఎందుకంటే ఊడిపోకుండా గోతం కూడా. అంత క్రూరంగా చంపారు చుండూరు రెడ్డి. చంపినా కానీ అక్కడికి వెళ్తానికి ఎవరికి ధైర్యం చాలా.
కనీసం పోలీస్ కేసు పెడదామన్నా కానీ గ్రామంలో మగోళ్ళు ఆడోళ్ళు అందరూ ఆడోళ్ళు వాళ్ళకి ఏడుపులు ఆ కేకలు విన్న తర్వాత ఏడుపులు తప్పడంలో కనపడలేదు. ఎమ్మటి ఐదనగర్ నుంచి సంతా ప్రపంచాన్ని అతను ఈ పారిపోయిన వాళ్ళు అయితే నాకు బొంగుతుంటే అక్కడికి చెబితే అతను వచ్చాడు. వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగాడు, ఏం సార్ మా వాళ్ళు చంపారంటారంటే ఎవరైనా నువ్వు ఎందుకు చెప్పబోయే అని చెప్పి ఎస్ఐ నెట్టేసాడు బయట. వీళ్ళు కోపం వచ్చి మీ సంగతి తెలుస్తుందని చెప్పి ఎగిరి పెంచిందని పోలీస్ స్టేషన్లోనే వెళ్ళాడు. వెళ్ళి కొన్నూరు వెళ్ళి కత్తి పద్మారావు చెప్పాడు. పద్మారావు తీసుకుని వస్తే పద్మారావు అత్తనే డిఎస్పీకి ఎస్పీకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వాళ్ళు రాగానే డిఎస్పీ గారు అన్నాడు, ఎత్తకండి అయ్యా, ఎస్పీ గారు ఫోన్ చేశాడు నాకు, వస్తున్నాడు శవాలండి ఎత్తమన్నాడు. 6వ తారీఖు ఎవరు కూడా దాని జోలికి వెళ్ళలేదు. 7వ తారీఖు ఉదయం నుంచి బిగిన్ చేస్తే 9వ తారీఖు శవాలు మొత్తం ఎక్కడెక్కడ కొట్టేయాలి మొత్తం దొరికింది. 8వ తారీఖు కేసు రాయమన్నారు. కేసు రాశారు. కేసు రాసిన తర్వాత ఎక్కడో గుంటూరులో పెడతామంటే కాదు, మా వాళ్ళు ఎక్కడైతే చంపారో ఆ ప్లేస్లోనే కోర్టు పెట్టి మా వాళ్ళు చనిపోయేటప్పుడు అరుస్తూ ఉంటే మా ఆడవాళ్ళు దీన్ని ఎంత ఏడుపులు బాధలు పడ్డారో వాళ్ళకు కూడా ఆ చంపిన ప్లేస్లో కోర్టు పెట్టి వాళ్ళకి శిక్షలు పడి వెళ్తూ ఉంటే మా వాళ్ళు కొంచెం ఆనందపడతారు అనే ఉద్దేశం మీద పోరాటం చేస్తే కోర్టు పెట్టారు. కోర్టు పెట్టి 1996లో కోర్టు కట్టారు. 2002లో ఒక వాయిదా జరిగింది. 2004లో కోర్టు పెట్టారు. కోర్టు బిగిన్ అయింది అక్కడ విచారణ. 2004 నుంచి 2007 దాకా జరిగింది. ఈలోపు లాయర్ల మీద వేసారు, వీళ్ళు దళితులు కాదు వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి హైకోర్టుకు వచ్చారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ తర్వాత ఈ లాయర్లు పీపుల్స్ ఆఫ్ సంబంధం అని ఒకళ్ళు వేశారు. ఆ తర్వాత మానవాధికుల మధ్యన ఉన్న కోర్టు మా బోయవాడకి వెళ్తానికి గుంటూరు మార్చమని మళ్ళీ వెళ్ళారు. ఇట్లా అనేక మార్లు ఛాన్స్ సార్లు హైకోర్టుకు వచ్చారు. దగ్గర 5 సార్లు కోర్టుకు వచ్చేయారు. ఆడ విచారణ జరిపి సాక్ష్యాలు చెప్పి శిక్షలు వేస్తే హైకోర్టుకు వచ్చిన తర్వాత కేసు కొట్టేసింది మనందరికి తెలిసింది. మరి అది కోర్టే కదా, స్పెషల్ కోర్టుగా భావించి అక్కడ కోర్టు పెట్టి అది న్యాయస్థానం కదా. ఇక్కడ నేను చిన్న అప్పుడు ఇటు ఒకటి వేస్తే ఈ జడ్జి మీద ఈ బెంచ్ మార్చండి ఈ జడ్జి గారి దగ్గర నుంచి అని ఆయన కండెమ్డ్ యాక్ట్ కోర్టు ఇచ్చారు. ఆ తర్వాత పేపర్లో పొద్దున్న చూస్తే న్యాయాన్ని చంపేశారు, న్యాయం చచ్చిపోయింది అని చెప్పారు. మరి అది చుండూరులో వచ్చింది కూడా న్యాయస్థానం కదా. మరి అక్కడ న్యాయం చచ్చిపోయినప్పుడు ఇక్కడ న్యాయం చచ్చిపోతే అక్కడ న్యాయం బతికింది, అక్కడ న్యాయం చచ్చిపోయి ఇక్కడ న్యాయం బతికింది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ విధంగా చుండూరు కేసు మలుపులు తిరుగుతుంటే హైకోర్టులో కుంటుపడింది. అయితే ఇక్కడి నుంచి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని అందరితోటి మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నమెంట్ అప్పులు వెళ్తాం కాకుండా బలంగా మళ్ళీ ప్రైవేట్ అప్పులు కూడా వెళ్ళి కేసు గెలుస్తానికి అందరు సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. అదే చుండూరు